యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైర్ముక్తోయ సచమే ప్రియః. ఈ శ్లోకం మనకు చెబుతుంది, నిజమైన భక్తి అనేది కేవలం పూజలోనే కాదు, ప్రవర్తనలో కూడా ఉంటుంది. భగవంతునికి ప్రియమైనవాడు లోకాన్ని బాధపెట్టడు, లోకం అతని వల్ల భయపడదు. అతని మనస్సు హర్షం, అమర్షం, భయం, ఉద్వేగం ఇవన్నీ దాటి శాంతంగా ఉంటుంది. రామాయణంలో శ్రీరాముడు, అతని మాట, మనస్సు, కర్మ అన్నీ శాంతంగా, న్యాయంగా ఉండేవి. అందుకే ఆయన లోకప్రియుడు. మహాభారతంలో భీష్ముడు శాంత స్వభావం, ధర్మ నిబద్ధత, సహనం ఇవే అతన్ని పితామహుడుగా నిలిపాయి. సారాంశం: భక్తి అనేది హృదయపు స్వచ్ఛత, శాంత స్వభావం భగవంతునికి ప్రియమైన లక్షణం.